టు కెరీర్ కనెక్ట్స్ 2026కి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చేసింది. చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన గ్లోబల్ చేంజెస్, ఈయూతో ఎఫ్టీఏ డీల్, కబుల్ ట్యాక్స్ అని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్, వీటన్నిటి మీద చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఈ బడ్జెట్ సమయంలో. పర్టికులర్గా దిస్ ఇస్ ఫస్ట్ టైం బడ్జెట్ సండే ప్రవేశపెట్టడం అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్టాక్ మార్కెట్ ఈరోజు కంప్లీట్గా ఓపెన్ ఉండడం. సో దీంతో ఈ బడ్జెట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుందని మొత్తం ప్రపంచం అంతా, పర్టికులర్లీ ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు 100%. సో ఈరోజు సండే కూడా కావడం, బడ్జెట్ అండ్ ఈ స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉండడం, ఇది రికార్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో మొత్తం అందరికీ కంప్లీట్ బిజీ డే ఈరోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు కంప్లీట్లీ టీవీకి అతుక్కుపోయి, షేర్ మార్కెట్కి టీవీకి అతుక్కుపోయి ఉంటారు. కాకపోతే పాత ట్రెండ్ చూస్తే ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు పాత ట్రెండ్ బడ్జెట్ డే షేర్ మార్కెట్ ఎలా ఇంపాక్ట్ అయింది అనేది చూస్తే, ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది నిన్న, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటంటే హెడింగ్ డోంట్ రష్ వెయిట్ ఎ బిట్ అని చెప్పేసి పెట్టారు. సో యాక్చువల్గా ఇది చెప్పేది ఏంటంటే, బడ్జెట్ డే రోజు పెద్దగా ఏం చేంజెస్ ఉండట్లేదు, మ్యాక్సిమం 1% తప్ప ఆన్ షేర్ మార్కెట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూస్తే బెంచ్ మార్క్ ఇండిసెస్ సబ్డ్యూడ్ పెర్ఫార్మెన్స్ ఆన్ ద డే ఆఫ్ యూనియన్ బడ్జెట్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. సో లాస్ట్ 10 yearsలో పెద్దగా చేంజ్ ఉండట్లేదు, ఓన్లీ స్పెక్యులేషన్స్, ప్యానిక్ అమాంగ్ పీపుల్ తప్ప స్టాక్ మార్కెట్ మీద బడ్జెట్ ఇంపాక్ట్ ఏదో నార్మల్ ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ ట్రెండ్ అని చెప్తుంది. The Nifty 50 and the BSE Sensex moved less than 1% on 5 occasions during this period. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పాయింట్, ఏ మంత్ ఆఫ్టర్ ద బడ్జెట్ వాజ్ అనౌన్స్డ్ ద నిఫ్టీ విట్నెస్డ్ స్వింగ్స్ ఆఫ్ అరౌండ్ 8% ఆన్ ఎయిదర్ సైడ్ డ్యూరింగ్ ద పీరియడ్. సో లాస్ట్ ట్రెండ్ చూసుకుంటే బడ్జెట్ అయిన ఒక 1 monthలో అయితే 8% కిందకి కానీ పైకి కానీ పెరగడం చూసామని చెప్పేసి ఇది చూపిస్తోంది. పర్టికులర్లీ ఇక్కడ ఒక పాయింట్, 6 out of 10 occasions 3 months after the budget, except for the steep 20% fall in 2020 in 2025. సో ఒక 3 months తర్వాత మాత్రం 2020లో 2025లో 20% ఫాల్ కనపడింది, అది ఆఫ్టర్ 3 monthsలో. సో ఇంకా చూస్తే ఈ బడ్జెట్ ఇంపాక్ట్ ఎక్కువగా నిఫ్టీ మిడ్ క్యాప్ మీద ఉంటుంది, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్. సో అది ఫాలింగ్ యాజ్ మచ్ యాజ్ 2.4% ఆన్ 5 occasions. అంటే లాస్ట్ 10 బడ్జెట్ సీజన్స్లో 5 occasions 2.4% నిఫ్టీ మిడ్ క్యాప్ ఫాల్ అయిందని ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక పాయింట్, సో ఫర్ ద నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ద హైయెస్ట్ జంప్ వాజ్ అరౌండ్ 13% ఇన్ 2021, వైల్ ద షార్పెస్ట్ ఫాల్ వాజ్ 24% ఇన్ 2020. సో ఇన్ ద లాస్ట్ డికేడ్, అంటే లాస్ట్ 10 yearsలో ద నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 సర్జ్డ్ 19% బట్ ప్లంజ్డ్ యాజ్ మచ్ యాజ్ 30% 3 months ఆఫ్టర్ బడ్జెట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో బడ్జెట్ రోజు మాత్రం షేర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అంత పెద్దగా ఉండట్లేదు, 1% తప్ప, అటు కానీ ఇటు కానీ 1% తప్ప. సో డోంట్ రష్ అండ్ వెయిట్ ఎ బిట్. సో దీన్ని బట్టి ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఈ ఆర్టికల్. సో